గురుభ్యో నమః గణేశాయ నమః సరస్వతీ నమః. మనం చాణక్యుని అర్థశాస్త్రంలో ఉండే కొన్ని విషయాలు చెప్పుకున్నాం. చాణక్యుని అర్థశాస్త్రం శుక్ర బృహస్పతుల యొక్క నమస్కారాలతో ప్రారంభమవుతుంది. శుక్రాచార్యుడు శుక్రనీతి అనే గ్రంథం రాశాడు. బృహస్పతి బారహస్పత్యం అనే గ్రంథం రాశాడు. అందుకోసం చాణక్యుడు వాళ్ళకి నమస్కారం చేసి ప్రారంభించాడు. కనుక ఇన్ని గ్రంథాలు చాణక్యునికి పూర్వం ఉన్నాయి. అధ్యయనం చేసేవారు, శ్రవణం కూడా చేస్తుండేవారు. ఇవి ప్రాచీనమైనటువంటి విద్యలు. ఒకటి. ఇంకో అంశం, అమాత్యుని నియమించే అంశంలో భరద్వాజుడు, విశాలాక్షుడు, పరాశరుడు, పిశునుడు, కౌండపదంతుడు, వాతవ్యాధి, బాహుదంతీపుత్రుడు అనే అర్థశాస్త్రవేత్తల అభిప్రాయాలని కూడా చాణక్యుడు పేర్కొన్నాడు. అంటే చాణక్యునికి పూర్వం ఇంతమంది అర్థశాస్త్రవేత్తలు ఉన్నారు. వారి అభిప్రాయాలు కూడా చాలా సమంజసంగా ఉండడం అనేది విశేషం. అర్థశాస్త్రంలో కొన్ని విషయాలు మనం ముచ్చటించుకోవచ్చు. రాజునికి సలహా ఇచ్చేవారు మంత్రులు అన్నాం. సామాన్యంగా మంత్రులు, అమాత్యులు అనే రెండు పదాలు కలిపి వాడేస్తుంటాం. అంటే మంత్రులన్నా అమాత్యులన్నా ఒకటే అనే అర్థంలో వాడుతూ ఉంటాం. కానీ రాజు చెప్పిన పనులు చేసేవాడు అమాత్యుడు. ఎప్పుడు దగ్గర ఉండి ఆయనకి ఏ పని కావాలో ఆ పని చేసి పెడుతూ ఉంటాడు. మంత్రి సలహాలు ఇస్తాడు. ఇద్దరికీ ఆ భేదం ఉంది. అంతేకాదు గూఢచారులు ఉన్నారు, దూతలు ఉన్నారు. పుత్రులను పెంచవలసిన తీరు, పిల్లల్ని ఎలా పెంచాలి అది కూడా చెప్పాడు ఆయన. అంతేకాదు పగలు రాత్రి 8 భాగాలుగా విభజించాలట. విభజించేప్పుడు ప్రభువు ఎప్పుడు ఏ పనులు చేయాలో ఆ టైం టేబుల్ ఇచ్చాడు ఆయన. అంతేకాదు ఇప్పుడు ప్రభువు అన్నప్పుడు వాడిని చంపడానికి ప్రయత్నిస్తుంటారు. చాలామంది శత్రువులు ఉంటారు. విషం మొదలైనటువంటి వాటిని నుండి రాజు రక్షించే దారి అదొకటి ప్రత్యేకించి. ప్రభు అయిన వాడి విషప్రయోగం జరగడం ఏంటి, జరగకుండా ఏర్పాట్లు చేయాలి. ఎప్పుడున్నాయి ఇవి? చాణక్యుని కాలంలో ఉన్నాయి. ఆయన చెప్పాడు ఏ విధంగా రక్షించుకోవాలి. ఉద్యానాలు, విహారశాలలు, నటులు, నర్తకులు, గాయకులు, వీళ్ళకి సంబంధించిన వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంటే నటన ఉన్నది, నాట్యం ఉన్నది, అంతేకాకుండా పాటలు పాడడం ఉన్నది. వ్యవసాయ భూములు ఉన్నాయి, పశుగ్రాసం కోసం భూములు ఉన్నాయి. చూడండి, ప్రతి ఊరు కూడా ఆ ఊరైన తర్వాత కొంత భాగాన్ని వదిలిపెట్టాలి. అది పశుగ్రాసం కోసం. పశువులు అక్కడ మేసి ఊళ్ళో వాళ్ళకి పాలు ఇస్తాయన్నమాట. అటువంటి పద్ధతి. అంతేకాదు మృగాల యొక్క పర్యవేక్షణం. అడవుల్లో మృగాలు ఉంటాయి కదా, వాటిని కూడా పర్యవేక్షించడం ఉన్నది. అంతేకాదు చెట్లు, విత్తనాలు, వీటి యొక్క సంరక్షణ. ప్రభుత్వ భూముల్లో సేద్యం చేయటం. మామూలు వ్యక్తులు భూములు ఉంటాయి, ప్రభుత్వానికి భూమి ఉంటుంది, అక్కడ కూడా సేద్యం జరుగుతుంటుంది. అక్కడ ఏతామంటారంటే ఏంటి, నీళ్ళని కింద నుంచి పైకి ఎత్తిపోయడం. అటువంటి వాటిని స్రోతో యంత్రాలు అంటారు. అంతేకాదు ఇప్పుడు కళ్ళు విక్రయం గురించి కూడా ఉంది. అంటే కళ్ళు విక్రయం చెప్పడం ఏంటండి అంటారేమో. కళ్ళు తాగడం కొందరికి అలవాట్లు. కళ్ళు తాగడం అందరికీ నిషేధం కాదు. ఎవరైతే సాత్విక సాధనలు చేస్తారో వాళ్ళకి తాగడం నిషిద్ధం. శారీరకంగా పనిచేసే వాళ్లకు శారీరకమైనటువంటి శక్తి కోసం, వాళ్ళు శ్రమను మర్చిపోవడం కోసం వాళ్ళకి కళ్ళు తాగడం ఉన్నది. అది కళ్ళు తాగి దాంట్లో మోసం చేయకూడదు, కళ్ళులో కల్తీ చేయకూడదు. దానికోసం ప్రభుత్వానికి ఒక వ్యవస్థ ఉంది, ఆ కళ్ళు విక్రయానికి సంబంధించి ఉంది. అంతేకాదు గణికా వ్యవస్థ ఉన్నది. జాగ్రత్తగా గమనించాలి. వేశ్య అన్నప్పటికీ చాలా మంది కోపాలు వచ్చేస్తుంటాయి. దానికోసం పెద్ద ఉద్యమాలు జరిగాయి. వేశ్యల గురించి ఉద్యమం జరిగింది సరే, సమాజంలో కొన్ని చోట్ల విచ్చలవిడితనం ఉంటుంది. ఇలా విచ్చలవిడితనం కాకుండా ఒక వ్యవస్థాపన, గణికా వ్యవస్థ అని ఒక వ్యవస్థ పూర్వం ఏర్పాటు చేసేవారు. దానికి ప్రభుత్వ పర్యవేక్షణ ఉంది. అలాగే ఈ నదులపైన వాటిపైన ప్రయాణానికి సంబంధించిన నావల వ్యవస్థ, పశువుల వ్యవస్థ, అంతేకాదు ముద్రలు వేయడం, సీలు, వస్తువుల్ని జాగ్రత్తగా నాణ్యంగా ఇవ్వడం కోసం. నాణ్యాలు తెలుసు కదా మీకు, మన కాయిన్లు, రూపాయలు, ₹10 కాయిన్లు ఉంటాయి కదా, అలాంటి నాణ్యాలు. వీటన్నిటికీ పర్యవేక్షణ గురించి ఈ అర్థశాస్త్రంలో ఉన్నది. ఎంత పరిజ్ఞానం అప్పుడు ఉందో జాగ్రత్తగా ఆలోచించండి. సమాహర్త అంటారు, అంటే రెవెన్యూ కలెక్టర్. అతన్ని వేటిని చూడాలి, దేవాలయాలు కూడా పర్యవేక్షించాలి. ఇష్టం వచ్చినట్టు వదిలేయకూడదు. తల్లిదండ్రులను చూడాలి, పుణ్యస్థానాలు కూడా చూడాలి. మామూలు లౌకిక వ్యవహారాలు మాత్రమే కాకుండా వీటిని కూడా చూడాలి అని చెప్పారు. అంటే ఏంటి అర్థం? అప్పటికి దేవాలయాలు ఉన్నాయి. మనకు పాఠాలు చెప్తున్నారు. ఏమని? హిందూ దేవాలయాలు 1వ శతాబ్దంలో బయలుదేరాయి. అంతకుముందు బౌద్ధ మందిరాలు, జైన మందిరాలు ఉండేవి అని చెప్పి పాఠాల్లో చెప్తున్నారు.
అయితే దీంతో మరికొందరు బాగా రెచ్చిపోయి ఆలోచించి ఏమంటున్నారు, ఆ జైన మందిరాన్ని బౌద్ధ మందిరాన్ని తర్వాత వీడు శివాలయాలుగా మార్చేశారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. అయితే అది నిజం కాదు. ఎందుకని ఆ కాలంలోనే దేవాలయాలు ఉన్నాయి, కొత్తగా ఆయన తయారు చేయలేదు, చాణక్యుడు తయారు చేయలేదు. దేవాలయాల యొక్క రక్షణ వ్యవస్థ కలెక్టర్ చూడాలి, సమాహర్త అనే పెరిగిన ఆయన చూడాలి అనే మాట ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు జల మార్గాలు, స్థల మార్గాలు, సొరంగ మార్గాలు కూడా అక్కడ ఉన్నాయి చూసారా. అంటే కొన్ని ప్రదేశాలు ఇప్పుడు కొండలు మొదలైన ప్రదేశాలు ఉంటాయి, అక్కడ సొరంగ మార్గాలు కావాలి, అవి కూడా ఆనాడు ఉన్నాయి. ఇప్పుడు అక్కడక్కడ మన సొరంగాలు కనబడుతుంటే అవి పాండవుల సొరంగాలు అంటుంటారు. లోపలికి వెళ్ళాలనుకుంటే అంతా కూలిపోయి ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చాయి అవన్నీ? వాస్తవానికి సొరంగ మార్గాలు కూడా ఉండేవి చాణక్యుని కాలానికి. అంతేకాదు రాసు కూడా ఉంది, స్త్రీల యొక్క పునర్వివాహాలు కూడా ఉన్నాయి. అదేంటంటే పునర్వివాహాలు ఉండడం ఏంటి ఉన్నాయి. సమాజంలో భార్యాభర్త తగాదాలు వచ్చే విడిపోయారు, మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఉంది. దాని గురించి ప్రచారంలో లేదు, అర్థశాస్త్రం అందరూ చదవటం లేదు కదా. కానీ స్త్రీల పునర్వివాహాలు ఉన్నాయి, పతివ్రత ధర్మం ఉంది, విసలివిడతనం లేదండి, పునర్వివాహాలు ఉన్నాయి, పతివ్రత ధర్మం కూడా ఉన్నది. మరి అంతేకాదు స్త్రీలు విడాకులు తీసుకోవడం ఉంది, దాయ విభాగం ఉంది. అంటే అన్నదమ్ములు వాళ్ళ యొక్క భూముల్ని తండ్రి యొక్క భాగాన్ని భూమిని పంచుకోవడం, ఆనకట్టలు ఉన్నాయి. అంతేకాదు ఊళ్ళో జనమంతా కలిసి హితంగా రోడ్డు వేయాలని ఏదో అనుకుంటే ఒక నాకేం సంబంధం నేను రాను అంటాడు, ఇప్పుడు కొంత డబ్బు వేయాలనే సందా వేను అంటాడు. అలా చేసినట్లయితే అందరికీ హితమైన పని అయినప్పుడు, అందరూ కలిపి చేస్తున్నప్పుడు దాంట్లో పాల్గొకపోతే దానికి జుల్మానా ఉంది, దానికి మరి శిక్ష వేరే ఉంది చూసారా. దీనివల్ల ఏమవుతుంది, అలాంటి పనులు పాల్గొను అని అనడానికి చంపుతారు. ఒక రాజ్యం ఉంది అంటే రాజ్యంలో ఎవరుంటారు? రాజు ఉంటాడు, అమాత్యుడు ఉంటాడు, మంత్రి ఉంటాడు, దానికి జానపదం ఉండాలి, దుర్గం ఉండాలి, దుర్గాలు ఉండాలండి. అందుకే మనకి అక్కడక్కడ దుర్గాలు కనబడుతున్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి దుర్గాలు. ఏమండి, కోశం ఉండాలి, సేన ఉండాలి, మిత్రులు ఉండాలి, ఒక రాజ్యానికి మిత్రులు కూడా ఉండాలి. ఇవి 7 రకాల ప్రకృతులు అని చెప్పని ఆయన పేర్కొన్నారు. ఒక రాజ్యం ఉండాలంటే 7 రకాల ప్రకృతులు ఉండాలి. రాజు యొక్క పాలన ఒకటి, ప్రజలను పరిపాలన ఒకటి, 2 అంశాలు. ఒక మంచి రాజు పాలిస్తుంటే అతన్ని పడగొట్టి ఎలా మింగేద్దామా అని చూసేవాళ్ళు కొందరు ఉంటారు. దానికి రకరకాల వక్రబుద్ధులతో ఆలోచిస్తూ ఉంటారు. కనుక అతని రక్షణము చూడాలి ఒక వ్యవస్థ. అంతేకాదు ప్రజలందరినీ కూడా పరిపాలన చూడాలి, అది కూడా వ్యవస్థ. ఈ రెండింటినీ కూడా కౌటిల్యుడు పేర్కొన్నాడు. ప్రజా పరిపాలనాన్ని వైరాజ్యం అంటారు, దానికి ప్రత్యేకించి పేరుందనమాట. ప్రజలను మనస్సును అనుసరించి ఉండేది ప్రజల పరిపాలన, అది ప్రజా పరిపాలన అంటే. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం అంటున్నాం, ప్రజల యొక్క మనస్సును అనుసరించి పరిపాలన చేయాలట, అది ప్రజాస్వామ్యం అంటే. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే చక్రవర్తి చేత పాలింపబడే దేశాన్ని గురించి దీనిలో నిర్వచించారు. మనం ముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాల్సింది. మా ప్రిన్సిపాల్ గారు నాతో అన్నారు, ఏమనంటే ఏమండి ఈ దేశం ఒక దేశం కాదండి, ఇంగ్లీష్ వాడు పాలించడం వల్ల ఒక దేశం అయింది అన్నారు. కలపైన ఎట్లా అయిందిలా అంటున్నారు. ఇది చరిత్ర పుస్తకంలో ఉంది. అది చరిత్ర పుస్తకంలో ఏమనుందంటే ఇది భాషాపరంగా కానీ, సాంఘికంగా కానీ, సాంస్కృతికంగా కానీ, భౌగోళికంగా కానీ ఇది ఒక దేశంగా ఏనాడు లేదు. ఇంగ్లీష్ వాడు పాలించడం వల్ల ఒక దేశం అయింది అని రాశారు అక్కడ. ఇది మధ్యకాలంలో కొందరు చిన్న ప్రభువులు పాలించడం నిజమే, కానీ ఏనాడు లేదు అనేది నిజం కాదు. ఎందుకని చాణక్యుడు చక్రవర్తుల గురించి చెప్పాడు. చక్రవర్తి అంటే ఏమిటి? చక్రవర్తి పాలించే ప్రదేశం ఏంటంటే తస్యాం దేశ పృథివీ తస్యాం హిమవత్ సముద్రాంతర ముదీచనం యోజన సహస్ర పరిణామం తిర్యకు చక్రవర్తి క్షేత్రం. భూమి హిమవత్పర్వతం మొదలుకొని దక్షిణ సముద్రాల మధ్య ఉన్నదాన్ని, దక్షిణోత్తరంగా 1000 యోజనాల అడ్డం కొలత కలిగిన దాన్ని చక్రవర్తి భూమి అంటారు అని చెప్పారు. అంటే ఇంత భాగాన్ని పరిపాలిస్తే అతను చక్రవర్తి అవుతాడు. ఇలాంటి చక్రవర్తుల పేర్లు మనకి 6 దొరుకుతున్నాయి. అందుకని షట్ చక్రవర్తులు అంటారు. ఎవరు వాళ్ళు? హరిశ్చంద్రు నలు రాజా. హరిశ్చంద్రుడు ఒకడు, నలుడు ఒకడు, అలాగే పురుగుచ్చుడు ఒకడు, పురుగుడు ఒకడు, సగరుడు, కార్తవీర్యుడు ఒకడు, షడైతే చక్రవర్తిన. వీరు 6 కూడా చక్రవర్తులు అంటారు. ఇది ఒక శ్లోకం. ఇంతేకాదు మాంధాత ఒకటి చక్రవర్తి. ఆ మాంధాత చక్రవర్తి గురించి కూడా మనం అనుకున్నాం. ఏది పుస్తకంలో రాశాను. ఏమిటంటే ఆయన గురించి ఏమని చెప్పారంటే సూర్యుడు ఉదయించే ప్రదేశం నుండి సూర్యుడు అస్తమించేటువంటి ప్రదేశం వరకు ఉండేటువంటి భూభాగం మాంధాతృ చక్రవర్తి యొక్క
పరిపాలనలో ఉంది అని చెప్పారు. కనుక చక్రవర్తులు మనకి లేరు, మనకి పరిపాలకులు లేరు, ఇంగ్లీష్ వాళ్ళ అనేది ఒక దేశమైంది అనేది ఇది కేవలం అవివేకం వలన, మన ప్రాచీన చరిత్ర చదవకపోవడం వలన వచ్చినటువంటి భావమే తప్ప వాస్తవం కాదు. అంతేకాదు, ఒక ప్రభువుకి మూలబలం ఉండాలి, భృతక బలం ఉండాలి, శ్రేణి బలం ఉండాలి, మిత్ర బలం ఉండాలి, మరి అటవీ బలం ఉండాలి, ఏమండి? అంతేకాదు శత్రుబలం అని ఒక బలం ఉండాలండి. శత్రుబలం అనే బలం స్థూలంగా చూసినట్లయితే శత్రువులలో కూడా మనకు సహకరించే వాళ్ళు అనే అర్థం వస్తుంది. అంటే ఒక శత్రువు మీద ఇంకొక శత్రువుని ప్రేరించడం, అది ఇప్పుడు చేస్తున్నారు. అదొకటి, అదో రకమైన బలం. అంతేకాకుండా శత్రువులు ఉంటారు, ఆ శత్రువులలో మనకి సహకరించే వాళ్ళు కొందరు ఉంటారు, శత్రువులలో ఉండే మన బలం అన్నమాట. అది కూడా కావచ్చు. ఇన్ని విశేషాలు చాణక్యునికి పూర్వమే ఎందరో అర్థశాస్త్ర పండితుల గ్రంథాల్లో తెలిపారు. వారి అభిప్రాయాలతో పాటుగా కౌటిల్యుడు ఈ అర్థశాస్త్రాన్ని రచించాడు. పుస్తకాలు దొరకట్లేదు, తగలబెట్టేశారు. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన దాడికి వచ్చినటువంటి వాళ్ళు చేసిన పని అంటే పుస్తకాలను తగలబెట్టారు, పుస్తకాలని కంఠస్థం చేసిన వాళ్ళని చంపేశారు. ఎలా దొరుకుతాయి? ఉన్న వాటినైనా మనం రక్షించుకోవాలి. మనం మరోసారి మర్చిపోకూడదు, కౌటిల్యుని కాలం అంటే క్రీస్తు పూర్వం 1534 నుండి 1500 నడుమ కాలము. 1534 నుండి 1500 నడుమ కాలం. వీళ్ళు ఏమని చెప్తున్నారు? ఆర్యులు విదేశాల నుంచి భారతదేశానికి వచ్చిన టైము క్రీస్తు 1500 అంటున్నారు. కానీ అప్పటికప్పుడే ఇంత గొప్పదైనటువంటి వ్యవస్థ భారతదేశంలో ఉంది అనేది కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది. కనుక మన ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టవలసినటువంటి అవసరం ఇది మనకు నొక్కి చెబుతున్నది అండి. దీని తర్వాత బోధాయనుడు చెప్పినటువంటి విషయాలు కొన్ని చెప్తాను. బోధాయనుడు యొక్క ప్రాచీనమైన మహర్షి, ఆయన సులభ సూత్రాలు రాశాడు. ఆయన రాసిన సులభ సూత్రాలు విదేశాల్లో గణితాభివృద్ధికి తోడ్పడ్డాయని, మూలమయ్యాయని స్వీడన్బర్గ్ అనేటువంటి అమెరికాలో ఉండే ఒక మేధావి చెప్పడం జరిగింది. బోధాయనుడు చాలా గ్రంథాలు రాశాడు. ఆయన రాసిన గ్రంథాల్లో గృహ్యశేష సూత్రంలో నవగ్రహ పూజా విధి, రాజాభిషేక విధి, ఆదిత్య బలి, పుత్ర ప్రతిగ్రహ కల్పం అంటే పుత్రుని దత్తత చేసుకునే విధానం, యజ్ఞోపవీధి విధి, విష్ణు ప్రతిష్టాకల్పం, రుద్ర ప్రతిష్టాకల్పం ఉన్నాయి అని చెప్పారు. రుద్ర ప్రతిష్టాకల్పం అంటే దేవాలయాన్ని, శివాలయాన్ని ప్రతిష్ఠించడం, విష్ణు ప్రతిష్టాకల్పం అంటే విష్ణువాలయాన్ని ప్రతిష్ఠించడం అన్నమాట. అంటే అప్పటికే ఈ ప్రతిష్ఠించే దేవాలయాలు ఉన్నాయి అని అర్థం. అంతేకాదు దుర్గా కల్పం, శ్రీకల్పం, సరస్వతీ కల్పం, విష్ణు కల్పం, రవి కల్పం, వినాయక కల్పం, మృత్యుంజయ కల్పం, ఈశాన కల్పం అని ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇంతమంది దేవతల్ని ఇప్పుడు ఆరాధిస్తున్నాం, కానీ ఆరాధనా విధానం అప్పుడే ఉన్నది. కపిల సన్యాస విధేనో సన్యాస పద్ధతి ఉందట, ఏమండి? ఇవన్నీ హిందూ ధర్మంలో భాగాలు. ఇవి కొన్ని ఇప్పటికీ ఆచరింపబడుతున్నాయి. కనుక ఇవన్నీ కూడా బోధాయని కంటే పూర్వం ఉన్నాయి అని చెప్పర్థం. బోధాయని కాలం పైథాగరస్సుకి పూర్వం కనీసం 2000 సంవత్సరాల ముందు అని తెలుస్తుంది. అంటే అప్పటికే ఇంత హిందూ ధర్మం ఉంది. ఉంటే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం హిందూ ధర్మం పుట్టిందని చెప్పడం ఏంటండి? ఏమిటో వాళ్ళకి తోచినట్టు వాళ్ళ ఊహల్ని గ్రంథాల్లో పెడితే వాటినే పాఠాలుగా చెప్పడం జరిగింది అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఈ బోధాయనుడు ధర్మసూత్రాన్ని రచించాడు. స్వీడన్బర్గ్ బోధాయన సులభ సూత్రాలు బాబిలోనియన్ల గణిత జ్ఞానానికి మూలము అని చెప్పాడు ఆయన. బోధాయన మహర్షి తన ధర్మసూత్రాల్లో ఉత్తర భారతంలోనూ దక్షిణ దేశంలోనూ ఒక దేశంలో ఆచారం మరో దేశం వారికి ఆచారం కాకుండా ఉంటుంది అని చెప్పాడు. జాగ్రత్తగా గమనించాలి. మనం ఈ ద్రావిడులు ఆర్యులు అనే విభాగాలు చేస్తున్నారు, కానీ పెద్ద దేశం అవడం వలన మధ్యలో వింధ్య పర్వతాలు ఉన్నందువల్ల కొన్ని ఆచారాల్లో భేదాలు ఉన్నాయి, కానీ అక్కడ ఇక్కడ ఉండేది ఒకే సంస్కృతి అనడానికి ఈ విషయం పెద్ద ప్రధానం. చూడండి జాగ్రత్తగా, 2 చోట్ల ఉపనయనం ఉంది, కానీ ఉపనయనం కాని బాలునితో స్త్రీతో సహపంక్తిలో ఉపనయనమైన వాళ్ళు కలిసి భోజనం చేయడం అనేది ఈ బోధాయనుడు కాదు అన్నాడు. అయితే ఈ విధంగా భోజనం చేయడం అనేది ఎక్కడుంది? మనకు దక్షిణాదిని ఉంది, ఉత్తరాదిని లేదు ఒకటి. అలాగే వండిన ఆహారం జాము దాటిన తర్వాత తినడం అనేది ఉత్తరాదిని లేదు. మనకి భగవద్గీతలో ఆయన నిషేధించాడు. యాతయామం గతరసం అని
జాము దాటిన తినకూడదన్నాడు. దక్షిణాదిని తినడం ఉంది. దక్షిణాదిని ఏముంది అలవాటు దక్షిణ భారతదేశంలో అంటే పొద్దున్న సద్దన్నం తినడం అలవాటు ఉంది. చాలా మంది తెలుసు. తెరవాణి అన్నం తినేటువంటి వాడు మామూలుగా బాగా ధార్మికులను పడేటువంటి వాడు కూడా ఉదయం తెరవాణి అన్నం తినడం అనేది ఇంతకు ముందు ఉంది. అందులో శారీరకంగా చేయవలసినటువంటి వాళ్లకు ఈ తెరవాణి అన్నం అప్పట్లో ఒక పుష్టి సాధనంగా ఉండేది. అలాగే మేనమామ కూతుర్ని పెళ్ళాడటం, మేనత్త కూతుర్ని వివాహం చేసుకోవడం, ఇది మరి దక్షిణాదిన శిష్టులు కూడా చేసేటువంటి వాళ్ళు. ఉత్తరాదిన వీటిని ఆచరించాలని తప్పుగా భావిస్తారు. ధర్మాలు అక్కడ ఇక్కడ సమానంగా చాలా ఉన్నా కొన్ని ఆచారాలు మాత్రం అక్కడేమో అవి తప్పనుకుంటే ఇక్కడ వాటిని రేటుగా భావిస్తున్నారు. అలాగే ఉత్తర భారతదేశంలో కంబళి మొదలైనటువంటి వాటిని అమ్మడం, గుర్రం మొదలైనటువంటి వాటిని అమ్మడం, ఆయుధాన్ని ధరించడం, ఓడ ఎక్కి సముద్ర ప్రయాణం చేయడం, చేసి దీపాంతరానికి వెళ్ళడం వాళ్ళు మామూలుగా ఆచరించేవాట. ఉత్తర భారతం వాళ్ళకి అవి తప్పు కాదు, అదో సామాన్యమైనటువంటి విషయాలు. కానీ దక్షిణ భారతంలో వీటిని తప్పుగా భావించేవారు. ఇది ఎప్పటి మాట? ఇది బోధాయని కాలంలో జరిగేది. వీటి విషయంలో ధర్మం ఏది ప్రశ్న. ధర్మం ఏది అంటే పెద్దలు ఏమని చెప్పేవారు, ఎక్కడ వాళ్ళు అక్కడ శిష్టులు ఆచరించేటువంటి వాటిని చేయవచ్చు, అవి దోషాలు కావు అని చెప్పారు. అందుకనే ఇప్పటికి కూడా మేనమామ కూతురిని పెళ్ళాడటం లేనివి మన ప్రాంతంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే తమకు ఆచారంలో లేని వాటిని మాత్రం, శిష్టుల ఆచారంలో లేని వాటిని మాత్రం చేయవద్దు అని చెప్పారు. గౌతముడు ఏమని చెప్పాడు, వేదానికి విరుద్ధం కానప్పుడు వాళ్ళ దేశంలో, వాళ్ళ జాతిలో, వాళ్ళ కులంలో అంటే వాడు గుంపులో, కులానికి జాతికి భేదం ఉంది. మనం జాతిని దేన్ని పిలుస్తున్నాం? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాలు అంటున్నాం. కులం అంటే ఇది ఓ సముదాయం, ఓ గుంపు, ఓ పని చేసేటువంటి వాళ్ళు ఓ కులం అవుతారు. ఉదాహరణకి ఒక కమ్మరి పని చేసేవాళ్ళంతా అదో గుంపు. ఇప్పుడు ఆ విధంగా ఒక పనిచేసేటువంటి వాళ్ళు ఒక ట్రేడ్ యూనియన్లు ఉంటున్నాయి కదా, అలాగే అవి కులాలు, సముదాయం అనమాట. అది వీళ్ళకు వాళ్ళకు సంబంధించి కొన్ని ధర్మాలు ఉన్నాయి, వాటిని కూడా ప్రమాణంగా తీసుకోవాలి అని. అంటే వాళ్ళు పెద్దలు అనుభవంతో వాళ్ళకి అవసరాలను బట్టి ఏ ఇబ్బంది ఏర్పడ్డాయో ఆ ఇబ్బందిని తొలగించుకోవడం కోసం కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకుంటారు. వాటిని కూడా ప్రమాణంలోకి తీసుకోవాలి అని గౌతముడు చెప్పాడు. అంటే గౌతముడు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ మేనమామ కూతురిని పెళ్ళాడడం అనేది దోషం కాదు, అక్కడ వాళ్ళు దోషంగా భావిస్తారు ఉత్తరాదిలో. అవునేమండి, అదనమాట ఆయన చెప్పింది. బోధాయనుడు అన్నాడు, అలా ఎందుకు, రెండు దేశాల్లో కూడా ఈ అక్కడ నిషేధించినవి, ఎక్కడ నిషేధించినవి రెండు దేశాల్లో కూడా మానేయడమే మంచిది అన్నాడు. ఈయన అభిప్రాయం ఈయన చెప్పాడు బోధాయనుడు. అయితే మనకి ఇక్కడ ఏం తెలుస్తోంది, బోధాయన కాలంలో కూడా ధర్మశాస్త్రాల్లో ధర్మాల్ని ఉత్తర భారతదేశంలోనూ దక్షిణ భారతదేశంలో కూడా పాటిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతీయమైనటువంటి ఆచారాల్లో భేదం ఉంది. వాటిని గౌతముడు చేయవచ్చని చెప్పాడు, మరి బోధాయనుడు వాటిని కూడా వద్దన్నాడు అనేటువంటిది మనకు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఈ గౌతముడు ఎవడైనా, ఈ గౌతముడు శతానందుని యొక్క తండ్రి. శతానందుడు రామాయణంలో ఉండేటువంటి జనక మహారాజు యొక్క గురువు. అప్పటి నుంచి మనకు ఈ ధర్మాలు ఇలా ఉన్నాయి అనేటువంటి విషయం ఈ బోధాయన సూత్రం ద్వారా వెల్లడవుతోంది. అంతేకాదు బోధాయన ధర్మశాస్త్రంలో హిందువులు సామాన్యంగా నిత్యంలో ఏ కర్మలు ఆచరించాలి, వాటిని వివాహాదుల్ని, అలాగే దాయ విభాగం అంటే పెద్దల నుంచి వచ్చిన ఆస్తి యొక్క పంపకాల విషయం, రాజధర్మాలు, పాపాలకు ప్రాయశ్చిత్తాలు, అంతేకాదు గృహస్థు పాటించవలసిన ధర్మాలు, ఇవన్నీ చెప్పాడు. చూసారా, మరి ద్వీపాంతరాల నుండి సముద్ర ప్రయాణం చేసి పొందిన లాభానికి పన్ను ఎంత వేయాలి అనే విషయం చెప్పారు. అంటే ఆ కాలంలో ద్వీపాంతరాల నుండి సముద్రంలో ప్రయాణం చేయడం ఉంది, ఆ చేసినప్పుడు ఆ వస్తువులకు పన్నులు వేసేటువంటి విధానం కూడా చెప్పారనమాట. ఆనాడు సముద్ర వ్యాపారం ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. అలాగే గౌతముడు కూడా ధర్మసూత్రం రాశాడు. గౌతముని మునిని బోధాయన్ని స్మరించాడు కదా, గౌతముడు ఏం చెప్పాడో బోధాయని చెప్పాడు. ఆ గౌతముడు కూడా ధర్మశాస్త్రం రాశాడు. కనుక ఈ బోధాయని కంటే పూర్వం ఉన్నటువంటి వాడు గౌతముడు అని చెప్పి మనకు తెలుస్తోంది. ఈ గౌతముని తన ధర్మశాస్త్రంలో రాజధర్మాలు చెప్పాడు. ఆ రాజధర్మాల్లో తస్య వ్యవహారో వేదో ధర్మశాస్త్రాన్ని అంగాన్ని ఉపవేదా పురాణం. రాజు పరిపాలన చేయడానికి సాధనాలు ఏమిటి అంటే వేదం తీసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, వేదాంగాలను తీసుకోవాలి, ఉపవేదాన్ని తీసుకోవాలి అన్నాడు. ఉపవేదాలంటే ఆయుర్వేదం, ధనుర్వేదం, అర్థవేదం, గాంధర్వ వేదము, పురాణాలు కూడా తీసుకోవాలి అని చెప్పాడు.
కనుక గౌతమ ముని కంటే పూర్వమే పైన చెప్పినటువంటి వాంగ్మయం అంతా ఉంది అనేది మనకు దీని వలన తెలుస్తోంది. ఈ పై విషయాలే కాకుండా క్రింది సూత్రాలు మరి కొన్ని విషయాలను తెలుపుతాయి. ఆ కాలంలో బహుశ్రుత అనే పదం ఉంది. బహుశ్రుత అంటే అర్థం ఏంటి? జనపదాదుల్లో లోక ధర్మాలు కొన్ని ఉంటాయి. ఒక ప్రాంతంలో అవసరాన్ని బట్టి కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకుంటారు. అవి లోక ధర్మాలు. ఆ లోక ధర్మాలు, వేదాలు, వేదాంగాలు తెలిసినవాడు అవతలవాడు మాట్లాడిన దానికి సమాధానం చెప్పడం తెలియడం అని ఉక్తి ప్రత్యుక్తులను తెలియట అంటారు. అలాగే రామాయణ భారతాలు చదవడం, పురాణాలు తెలిసి ఉండడం, వాటిలో చెప్పిన కర్మలను అనుష్ఠించేవాడు. 40 సంస్కారాలు ఉండేవి పూర్వం. ఇప్పుడు వివాహం వంటి కొన్ని సంస్కారాలు చేస్తున్నారు. పూర్వం 40 సంస్కారాలు చెప్పారు. ఈ 40 సంస్కారాలు చేసేవాడు, యజ్ఞం, అధ్యయనం, దానం వీటిని ఆసక్తి గలవాడు, ధర్మశాస్త్రాల్లో చెప్పిన ధర్మాలలో శిక్షణ పొందినవాడు, ఇలాంటి వాడిని బహుశ్రుతుడు అనాలి అని చెప్పాడు. అయ్యో బాబోయ్, ఇన్ని విద్యలను అధ్యయనం చేయాలంటే ఎంతకాలం పడుతుందండి? జీవితం అంతా పడుతుంది. అంటే జీవితం అంతా అధ్యయనం చేస్తూనే తాను వాటిని సమాజానికి అందించేటువంటి వారు కొందరు ఉండేవారు. వాళ్ళని బహుశ్రుతులు అనేవారు అనేది మనకు ఈ దీని ద్వారా తెలుస్తుంది. చూసారా ఎంత విజ్ఞానం మనకి పూర్వం ఉండేదో. అలాంటి పరిస్థితుల్లో అదంతా అందరిగమని, వాళ్ళకి వ్యవసాయం చేత కాదని, కేవలం వేట ద్వారా జీవించేవాళ్ళని, ఇలాంటి అబద్ధాలని కూడా చరిత్ర పుస్తకాల్లో విద్యార్థులకు నూరిపోయడం ఎంతవరకు సబబు ఆలోచించండి. కనుక నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏమంటే, మీరు చదవండి, దొరుకుతున్నాయి. ఇప్పుడు మహానుభావుడు ఆయన పుల్లల శ్రీరామచంద్ర గారు ఈ అర్థశాస్త్రానికి వ్యాఖ్యానం రాశారు. దొరుకుతాయి, మీరే చూసుకోవచ్చు. ఇంత విజ్ఞానం పూర్వం ఉంది, ఏం లేదు అందరికమని చెప్పడం అనేది సమంజసం కాదు. కనుక ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది, దాన్ని పాఠ్యవాచకాల్లో పెట్టండి అని దయచేసి మీరందరూ ప్రభుత్వాలను కోరండి. ఆ విధంగా తెలిస్తే మనకు విజ్ఞానం ఉంది అని తెలుస్తుంది. లేకపోతే మనకి ఏ విజ్ఞానం లేదు, మనకు కేవలం అడవి మనుషులుగా జీవించే వాళ్ళం, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకు విద్య నేర్పారు అని చెప్పి పిల్లల్ని నేర్చుకుంటే ఇక్కడ స్వాభిమానం ఉండదు, ఆత్మ న్యూనతాభావం కలుగుతుంది, మేము పనికిరాని వాళ్ళం అనే భావన కలుగుతుంది, దేశభక్తి ఉండదు. ఈ విధంగా మన యొక్క జాతి నిర్మాణానికి అవరోధంగా ఏర్పడుతుంది. మనకు అభిమానం కలిగి ఉండి మనం కూడా సాధించగలం. ప్రపంచంలో ఏ జాతికి తీసిపోము. మన ప్రాచీనులు చాలా విషయాల్లో కృషి చేశారు అనే విషయం తెలిస్తే మనం కూడా బాగా కృషి చేయగలుగుతాం. కనుక దయచేసి తలోకాలు ప్రభుత్వాలకు రాయండి. ఈ అడ్రస్సులు మనకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తారు. కేంద్ర ప్రభుత్వ అడ్రస్సు, ప్రభుత్వ అడ్రస్సు చూపిస్తారు. కనుక మీరు దయచేసి ఆ పని చేయండి. స్వస్తి.